హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్. టేస్టీగా జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నానండి. ఇవి ఆవు పాలండి, సెకండ్ డే జున్ను పాలు. అందుకని దీనిలో నేను వేరే మామూలు పాలేమి కలపట్లేదు. అదే ఫస్ట్ డే జున్ను పాలు అయితే కొన్ని మామూలు పాలు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలల్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, పిల్లలు తినేటట్లయితే తగ్గించి వేసుకోండి, ఘాటుగా ఉంటుంది కాబట్టి. అలాగే ఒక చిన్న కప్పు బెల్లం వేసుకోండి, స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఒక చిన్న చిటికెడు సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకుని తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈ జున్నుని. ఇడ్లీ పాత్రలో అయినా కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లో నీళ్ళు పోసుకొని దానిలో ఈ జున్ను పాలు గిన్నెను పెట్టేసి మూత పెట్టి విజిల్ లేకుండా ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. దీన్ని ఇడ్లీ పాత్రలో కూడా సేమ్ ప్రాసెస్తోనే సేమ్ టైంతో చేసుకోవచ్చండి. ఒక 15 మినిట్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిందండి. ఇది సెకండ్ డే ఆవు పాలు జున్ను అన్నాను కదండి, అందుకని ఇలా కొంచెం పల్చగా ఉంటుందండి. కానీ టేస్ట్ మాత్రము సేమ్ ఫస్ట్ డే లాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది, కొంచెం గుల్లగా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత అయినా తినొచ్చు, లేదా వేడిగా తిన్నా కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.